వెల్కమ్ టు శ్రీ చిన్మయ్ ఫ్యాషన్స్. ఇప్పుడు మీరు చూసే శారీస్ వచ్చేసి కాటన్ జామ్దాని, ప్యూర్ కాటన్ జామ్దాని. ఇవి సమ్మర్ వేర్ అనే కాదు, ఎప్పుడైనా కానీ ఇవి చాలా కంఫర్ట్గా, చాలా అఫీషియల్గా, నీట్గా కూడా ఉంటాయి. ఈ శారీస్ అన్నీ కూడా మనకి ముఖ్యంగా వచ్చేసి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి. ఈ బూటీ అంతా కూడా మనకి వీవింగ్ బూటీ వస్తుంది. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చి మంచి స్కై బ్లూకి డార్క్ బ్లూ బార్డర్. ఇవేంటంటే సింపుల్గా ఉంటాయి, మనకి చూసే వాళ్ళకి కూడా చాలా డీసెంట్గా, నీట్గా మనకు కనిపిస్తాయి శారీస్. ముఖ్యంగా అయితే కంఫర్ట్. ఇంకా మనకు అందరికి తెలుసు కదా, కాటన్లో జామ్దాని అంటే ఖచ్చితంగా వీవింగ్ శారీస్ కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటాయి. మీరు కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్ వచ్చింది. ఇంకా వేరే శారీస్లో మనకి బార్డర్ కూడా వచ్చాయి. అందులో ఉన్న కలర్స్ అండ్ డిజైన్స్ ఇప్పుడు మీరు ఒక్కొక్కటి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ చూసిన కలర్ వచ్చేసి మనకి స్కై బ్లూకి డార్క్ బ్లూ బార్డర్ వచ్చింది. నెక్స్ట్ పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్. నెక్స్ట్ కలర్ సేమ్ డిజైన్లో మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్. నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీమ్. ఇది క్రీమ్ కూడా కాదు, లైట్ గ్రీన్ మిక్స్ అయింది ఇందులో మనకి. కాకపోతే అవుట్పుట్ మాత్రం మనకు ఒక క్రీమ్ లాగానే కనిపిస్తుంది. మనం బాగా డీప్గా అబ్జర్వ్ చేసినట్టయితే లైట్ గ్రీన్ మిక్సింగ్ ఉంది. బార్డర్ వచ్చేసి బ్లూ. నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్, యాష్కి బ్లూ బార్డర్. ఈ కలర్స్ అన్నీ కూడా మనకి కాటన్ జామ్దానిలో మంచి సోబర్ కలర్స్ వచ్చాయి. క్లాత్ వైజ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇవి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఎల్డర్స్ కట్టుకున్నారనుకోండి, వాళ్ళకి కంఫర్ట్గా కూడా చాలా బాగుంటాయి. యూత్ కట్టుకున్నా కూడా వాళ్ళకి ఎట్లా అంటే ట్రెండీగా ఉంటాయి ఈ శారీస్. నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ పింక్. పీచ్ పింక్కి మనకి ఆరెంజ్ బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ అంటాం కదా, బ్లూ, స్కై బ్లూ కలర్తో బూటీ వచ్చేసి బార్డర్ కూడా మనకు సేమ్ అదే కలర్తో వీవింగ్ బార్డర్ వస్తుంది. ఇవంతా కూడా వీవింగ్ బూటీనే ఉంటుంది శారీ అంతా కూడా. పళ్ళులో వచ్చి సేమ్ వీవింగ్లోనే కొంచెం పెద్ద బూటీ వస్తుంది ఇలా పళ్ళులో. ఈ శారీకి అయితే మనకు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది. నెక్స్ట్ కలర్ ఎంత సోబర్గా ఉందో ఈ కలర్ అయితే. పిస్తా గ్రీన్ లైట్ మిక్స్ వచ్చింది, కొంచెం డ్యూయల్ షేడ్ లాగా కనిపిస్తుంది. కొంచెం మనకు రియల్గా చూస్తుంటే మాత్రం అది చాలా బాగుంది కలర్. ఇట్లా సోబర్గా ప్లెజెంట్గా కనిపిస్తుంది. చూడండి, పిస్తా గ్రీన్కి ఎల్లో బార్డర్. సో వచ్చేసి వీవింగ్ అంతా కూడా మనకి బ్లూలో వస్తుంది, స్కై బ్లూలో వీవింగ్ వస్తుంది. ఇది కూడా మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చి పీచ్ కలర్. పీచ్కి మనకి ఆరెంజ్ బార్డర్ వచ్చింది. ఇంకా వీవింగ్ అంటే అన్నీ సేమ్ యాజ్ యూజువల్ బ్లూ వీవింగ్లోనే వచ్చాయి. బూటీస్ అంతా కూడా బార్డర్ అండ్ బూటీస్. శారీ అంతా కూడా బూటీస్ మొత్తం కూడా బ్లూ కలర్లో వచ్చాయి. ఇది కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది మనకు లైవ్లో. శారీ కలర్ లైవ్లో చాలా బ్రైట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ ఎల్లో, లైట్ ఎల్లోకి ఆరెంజ్ బార్డర్. చూడండి, ఇది కూడా ఈ కలర్ కూడా మనకి చాలా సోబర్గా ఉంది కలర్. శారీస్ అన్నీ కూడా మనకి ఒకదాన్ని మించి ఒకటి, అంటే కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, కంఫర్ట్ వైజ్ కానివ్వండి, ఈ ఢాకా జామ్దాని చాలా బాగున్నాయి. కాటన్ జామ్దానిలో ఇవి చాలా బాగున్నాయండి. ఈ డిజైన్లో మాత్రం ఈ 4 కలర్స్ వచ్చాయి. మీకు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఇందులోనే మనం చూస్తుంది ఇంకొక డిజైన్. ఈ డిజైన్ వచ్చి చూడండి, శారీ అంతా కూడా మధ్యలో బూటీ వస్తుంది. బార్డర్లో మనకి వీవింగ్ బార్డర్ వస్తుంది, బ్లాక్తో వీవింగ్ బార్డర్ వస్తుంది. శారీ కలర్ చూడండి, మంచి గ్రీన్ కలర్. గ్రీన్కి బార్డర్ వచ్చేసి బ్లాక్ వీవింగ్తో వస్తుంది. చిన్న బొద్దు రెడ్ కలర్లో వస్తుంది మనకి. ఏంటంటే బ్లౌజ్ అయితే ఇది రన్నింగ్ బ్లౌజే వస్తుంది. దీనికి కూడా ఈ డిజైన్లో కూడా మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుంది. మీరు బ్లౌజ్ చాయిస్ కావాలంటే మాత్రం హ్యాపీగా రెడ్ చూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ అయినా రెడ్ అయినా ఎనీ కలర్ చూజ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ బ్లౌజ్ అయినా కానీ దీనికి చాలా బాగుంటుంది. చూడండి, బూటీ అంతా కూడా అలానే శారీ అంతా కూడా మనకు దగ్గర బూటీ వస్తుంది. సేమ్ డిజైన్లో మనకి స్కై బ్లూ ఒకటి ఉంది చూడండి కలర్.
ఈ డిజైన్లో ఈ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చూసారు కదా మనకి కాటన్ జామ్దానిలో డిజైన్స్ అండ్ కలర్స్ ఇంతవరకు అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు తప్పకుండా స్టోర్కి విజిట్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, ఆన్లైన్లో కానీ మీకు చూపిస్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్డేటెడ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి, ఇలానే నన్ను రెగ్యులర్గా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.